థింక్ వాడు వెళ్ళిపోయాడు. బ్యాటరీ లేని ఫోన్ పనిచేస్తోంది. వాడు వెంటాడుతూనే ఉన్నాడు. ఐ థింక్ వాడు మనతో ఏది మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు మనకి మిస్టరీ గురించి చెప్పాలి వాడు? అది కూడా ఇదే చోట ఉన్నప్పుడు ఎందుకు చెప్పాలి? ప్రాబబ్లీ మనల్ని వాడుకొని ఏదో కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడా? ఈ రాత్రి వేళ ఎట్టుపోయి ఏం కనిపెట్టాలి? ఆన్సర్ ఈ ప్రాబ్లంలోనే ఉంది. స్కూల్ లైబ్రరీ. అదితి, అదితి, పైకి రా. ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు అంతేగా? అదితి, మీ అన్న చెప్పింది మీకు అర్థం కాలేదా? మర్యాదగా వచ్చి కూర్చో. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతున్నాను. అదితి, 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 అదితి ఆగు. హే, అదితి ఆగు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్స్ వెరీ డేంజరస్. నేను ఇక్కడ ఉండడం కంటే బయటికి వెళ్ళి చేస్తాను. ఏమైంది? శామ్, ఆ పిచ్చిది నిజంగానే వెళ్ళిపోయింది. అది ఇక్కడి నుంచి ఎక్కడికి పోదు. తన డ్రామాలన్నీ నేను చాలా చూసేశాను. గేట్ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికే తిరిగొస్తుంది. చూడు, నువ్వు పైకి రా. అదితి ఎక్కడా? నేనెంతో చెప్పాను, వినకుండా బయటికి వెళ్ళిపోయింది. అదెక్కడికి పోయిండదు. ఇప్పుడు ఇది అంత ముఖ్యమా?
ఒంటరిగా వస్తారా? ఏమిటండి మీరు? అడవి కుక్కలా? ఒకటైతే పర్వాలా, 3 కలిస్తే సింహానే చంపేస్తే. నీ చెల్లి ఎక్కడ? అది ఎక్కడ? అది జాగ్రత్తగా ఉందన్నా. 3 లోపలికి వచ్చాయి. అదితే పోవద్దు. అదితే గాయం కాలేదుగా? ఏంటి? నేనెవరు ఒంటరిగా వెళ్ళమంది? పర్వాలేదు, ఏం లేదు, ఏం కాదు. ఇంటికి వచ్చేసా, లోపలికి వెళ్దాం. కావాలంటే నాకు చెప్పచ్చు. ఏమైంది గౌతమ్ తనకి? గౌతమ్ ఏమైంది? ఏం కాలేదు. ముందు తను తీసుకెళ్ళి. మీకేం కాలేదు? ఏం లేదు ఏం లేదు. చూపి. రిలాక్స్ ఏం లేదు. అదితి ఏం కాదు, ఏం కాదు. అదితి ఏమైంది? ఏం లేదు కంగారు పడకు. అయ్యో. నువ్వు గౌతమ్ ని మీరు చూసుకో. వెళ్ళండి, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఏమైంది దానికి? మీకేమైంది? ఏం కాలేదు. ఏంట్రా ఇది? చెయ్యొద్దు, రక్తంగా ఉంది. ఏం కాలేదు. అడుగుతుంటే చెప్పవేంటి? ఏం కాలేదు. ఉள்ள పోగా, ఏం కాలేదు. కూర్చుని పోగా. గౌతమ్ ఏమైందిరా? చెప్పరా. ఏం కాలేదు అంటానుగా. அண்ணா ஏதோ தானே உள்ள போய் பேசுங்க. சொன்னா புரியுதே இல்லைங்க. ఏదైనా దొరికిందా? సరే పద. ఏం కాదు ఏడోకు. ఈ హెడ్లైన్ చూడు. మౌంట్ రోసియాడ్ స్కూల్ మర్మం, భూమిక మరణం. దీని కవర్ స్టోరీ ఉంది. పేజ్ నెంబర్ 5 అని రాసింది. తెరిచి చూడు. పేజీ లేదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మ్యాగజైన్ని చూడు. మౌంట్ రోసియాడ్ స్కూల్ క్యాంపస్, నో సస్పెక్ట్స్ ఆన్ కాజియర్. పేజ్ నెంబర్ 8లో కవర్ స్టోరీ ఉందని ఉంది. కానీ చూస్తే 8-9 పేజెసే లేవు. ఇది మాత్రమే కాదు, ఈ మ్యాగజైన్లో రోజ్ యార్డ్ల ప్రమాదమా లేక హత్య, అసలేం జరిగింది, భూమిక పూర్తి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉందని ఉంది. చూస్తే సేమ్ సినారియో, పేజెసే లేవు. ఈ ఆర్టికల్స్, మ్యాగజైన్ ఏం పేజ్ తిప్పినా సరే ఒకటి మాత్రం అర్థమైంది. భూమిక అని ఒక 15 ఏళ్ల పిల్ల చనిపోయింది. దీనికి మించి వేరే డీటెయిల్స్ ఏం లేవు. ఎవరో స్పెసిఫిక్ గా ఈ పేజెస్ అన్ని కట్ చేసి తీశారు, ఆన్ పర్పస్. అయ్యో ఏమైంది? 12 hours లోపు రేబీస్ ఇంజెక్షన్ వేయాలి. కానీ ఇప్పటికీ టీటీ ఇంజెక్షన్ వేసి వూండ్స్ అన్నిటినీ క్లియర్ చేయాలి. కానీ దీనికి తను కోఆపరేట్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బాగా పారానాయిడ్ గా ఉంది గౌతమ్. శామ్, దీని ఏడుపు వింటే సిద్ధు మేల్కొంటాడేమో. వాడికి ఇక్కడ జరిగేది ఏది తెలియకూడదు. సిద్ధుని రూమ్కి తీసుకెళ్ళి నిద్రపోచ్చు. గౌతమ్, ఈ పరిస్థితిలో తనను వదిలేసి ఎలా వెళ్ళమంటా? నాని చేసుకుంటా చెప్తున్నాను కదా. పో. చెయ్యేది. Take care. ఓకే. నొప్పిగా ఉంది. అతిథి సరే, ఏం కాదులే. మెడిసిన్ ఇస్తే గాయం మానిపోతుంది.